అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 109 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 109 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వివరించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ 110వ అధ్యాయం అనేది చాలా ముఖ్యమైనదండి. యేసుక్రీస్తు వారి దైవత్వానికి సంబంధించి పాత నిబంధనలో చాలా ముఖ్యమైన అధ్యాయం ఈ 110వ అధ్యాయం అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. దావీదు కీర్తన. ఇది దావీదు గారి కీర్తన. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. దావీదు గారితో దేవుడు చేసిన వాగ్దానం గుర్తుంది కదా, మెస్సే గురించిన వాగ్దానం. 2 సమూయేలు 7వ అధ్యాయం కానీ, దినవృత్తాంతాలు 17వ అధ్యాయంలో కానీ, ఇదిగో నీ సంతానం నుండి మెస్సే వస్తాడు, నిరంతర రాజు, దావీదు చిగురు అని చెప్పి మనం పాత నిబంధనలో ఆది కాండం నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారంటే, ప్రభు అనగా దేవుడు, నా ప్రభు అనగా మెస్సయ్య, దావీదు సంతానంలో నుండి రాబోయే యేసుక్రీస్తు వారు. దేవుడు తండ్రైన దేవుడు అంట యేసుక్రీస్తు వారితో ఇలా మాట్లాడుతున్నాడంట. సెలవిచ్చిన వాక్కు అన్నది చూడండి. ఇక్కడ యేసుక్రీస్తుని ప్రభు అని, తండ్రిని ప్రభు అని, యేసుక్రీస్తుని తండ్రితో సమానంగా చూస్తున్నారు చూడండి. అందుకే ఈ 110వ అధ్యాయం అనేది యేసుక్రీస్తు వారి దైవత్వానికి సంబంధించి పాత నిబంధనలో ఉన్న ముఖ్యమైన అధ్యాయం అనేది మనం గమనించాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు దేవుడు, దేవుడితో సమానుడు అనేలాగా చాలా వచనాలు మనకు కనబడతాయి. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనే డైరెక్ట్గా మనకి పేరు కనబడదు కాబట్టి మెస్సయ్య, దావీదు వంశం నుండి రాబోయే మెస్సయ్య, నిరంతర రాజు అని మనం చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆయన కేవలం మనిషి మాత్రమే కాదు, ఆ మెస్సయ్య నిరంతరం జీవిస్తాడు, మరణమే లేదు, నిరంతరము రాజుగా ఉంటాడు, ఆయన రాజ్యం నిరంతరము ఉంటుంది, నిరంతర యాజకుడుగా ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా కేవలం ఒక మనిషి గురించి కాదు, ఆ మెస్సయ్య దేవునితో సమానుడు, దేవుడు, ప్రభు అనే విషయాన్ని దావీదు గారు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు, నా ప్రభు అంటే యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో ఇలా మాట్లాడుతున్నాడట. సెలవిచ్చిన వాక్కు ఏమని, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు. యేసుక్రీస్తుకి శత్రువులు అంటే ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మరో, ఎవరైతే పాపం చేస్తూ బ్రతుకుతారో, ఎవరైతే నరహత్యలు, వ్యభిచారాలు, అబద్ధాలు, మోసాలు అన్నట్టుగా దేవుడి ఆజ్ఞలకి వ్యతిరేకంగా బతుకుతారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శత్రువులే. దేవుని యొక్క శత్రువులందరూ ఒకనొక రోజున అంతమవుతారు. ఆ అంతమయ్యే రోజు వరకు కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారంట? దేవుని యొక్క కుడిపార్శ్వమున, తండ్రి అయిన దేవుడి యొక్క కుడిపార్శ్వమున కూర్చుంటాడు. యేసుక్రీస్తు వారు తర్వాత రెండో రాకడ సమయంలో వస్తాడు, అందరికీ తీర్పు తీరుస్తాడు. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో ఆ చెడ్డవాళ్ళందరినీ కూడా నరకానికి పంపిస్తాడు. అప్పటి వరకు మంచి వాళ్ళందరూ పరలోకానికి, చెడ్డవాళ్ళందరూ నరకానికి. అది వెళ్ళే సమయం వరకు కూడా దేవుడు ఎక్కడ ఉంటాడు? యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారు? తండ్రి అయిన దేవుడి యొక్క కుడిపార్శ్వమున కూర్చుంటాడు అనేది ఈ మొదటి వచనం యొక్క భావం. నేను త్రిత్వం గురించి, యేసుక్రీస్తు వారు దేవుడు అనే దాని గురించి మన ఛానల్లో చాలా వీడియోలు చేశాను. ఎవరికైనా దాని గురించి ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇక్కడ యేసుక్రీస్తుని దేవుడిగా, తండ్రైన దేవుడితో సమానంగా చూపిస్తూ దావీదు గారు మాట్లాడుతున్నారు. దేవుడు డైరెక్ట్గా దావీదుతో వాగ్దానం చేసుకున్నాడు కదా, ఇదిగో నీ సంతానం నుండి మెస్సే పుట్టిస్తాను, ఆయన ఇచ్చేస్తాడు, అజ్జేస్తాడు అని చెప్పి దావీదుతో యేసుక్రీస్తు గురించి ప్రతిదీ కూడా చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు, ఆయన వచ్చి ఏం చేస్తారు, భూమి మీద ఆయన ఎలా చనిపోతాడు, మనుషులందరి కోసం ఎలా అర్పింపబడతాడు, మరలా ఎలా తిరిగి లెగుస్తాడు, ఇవన్నీ కూడా తండ్రైన దేవుడు ముందుగానే దావీదుతో చెప్పాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దావీదు గారు అనేక కీర్తనలు అది రాశారు. ఇప్పటిదాకా 109 కీర్తనలు చదువుకున్నాం కదా మనం. ఆ 109 కీర్తనల్లో యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు, దావీదు గారు రాసిన కీర్తనలోనే యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు మనం చదువుకున్నాం. అవన్నీ దావీదు గారు ఎలా రాశారంటే, దావీదుకి తండ్రైన దేవుడు ముందే చెప్పాడు. ఫ్యూచర్లో మెస్సేగా రాబోయే యేసుక్రీస్తు ఏం చేస్తాడు అనేది ముందే చెప్పాడు అందని అర్థం ఈ వచనం. యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు అని కానీ, దావీదు యేసుక్రీస్తుని ప్రభు అని పిలిచాడని కానీ, దేవుడితో సమానుడిగా చూశాడు అని కానీ కొత్త నిబంధనలో మనకి అనేక వచనాలు కనపడతాయి. బహుశా పాత నిబంధనలో ఉన్న ఒక వచనాన్ని కొత్త నిబంధనలో అనేక సార్లు ప్రస్తావించిన వచనం ఇదే అయి ఉండొచ్చు. కొత్త నిబంధనలో అనేక సార్లు కనబడిద్ది మనకి ఇది. ప్రతి సువార్తలోనూ కనబడిద్ది, పౌలు గారు రాసిన పత్రికలో కనబడిద్ది, పేతురు రాసిన పత్రికలో కనబడిద్ది. ప్రతి చోట కూడా యేసుక్రీస్తు వారు తండ్రైన దేవుడు కుడిపార్శ్వన కూర్చున్నాడు అనేది మనకు కనబడిద్ది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, పాత నిబంధనలో దావీదు ద్వారా ఎవరైతే మెస్సే వస్తారని చెప్పారో
చెప్పారో ఆ మెస్సయ్య యేసుక్రీస్తే. ఈయన కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఒక యాజకుడు, ఒక రాజు అలా మాత్రమే కాదు, ఈయన దేవుడితో సమానుడు అనేది ఈ వచనం యొక్క భావం. అంతెందుకు, యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా ఈ వచనాన్ని కొత్త నిబంధనలో చెబుతూ, ఏమయ్యా మీరు ధర్మశాస్త్రం చదువుకోలేదా? దావీదు నన్ను ఏమని పిలిచాడు? ప్రభు అని పిలిచాడు. అబ్రహాము కన్నా ముందే నేను ఉన్నాను, నేను ఎప్పటి నుంచో ఉన్నవాడిని, దావీదే నన్ను ప్రభు అని పిలిచాడు, దేవుడితో సమానుడిగా చూశాడు, నేను తండ్రిని దేవుడు కుడిపార్శ్వలో కూర్చుంటానట్టుగా దావీదు చెప్పాడు. అవన్నీ కూడా పాత నిబంధనలో ముందే చెప్పబడ్డాయి, మీరు చదువుకోలేదా అని చెప్పి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న పరిశీలన సద్దుకెళ్ళని అడగడాన్ని మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో గమనించవచ్చు, మార్కు సువార్త 12వ అధ్యాయంలో గమనించవచ్చు, లూకా సువార్త 20వ అధ్యాయంలో గమనించవచ్చు, అపోస్తుల కార్యాల్లో గమనించవచ్చు, పౌలు పత్రికలు, కొరింథీ, రోమా, ఎఫెసీ ప్రతి పుస్తకంలో మనం గమనించవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా దేవదూతలకి యేసుక్రీస్తు వారికి తేడా చెబుతూ ఈ మాటలు అనేవి యేసుక్రీస్తు గురించి చెప్పాడు తండ్రి అయిన దేవుడు. ఎప్పుడైనా కానీ దేవదూతల గురించి చెప్పాడా? దేవదూతలు కేవలం సేవకులు మాత్రమే, యేసుక్రీస్తు వారే దేవుడి యొక్క నిజమైన కుమారుడు, మనుషులందరికీ రక్షకుడు అన్నట్టుగా పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఈ వచనాన్ని మరలా వాడతారు. ఈ 110వ అధ్యాయంలో చదువుకోబోయే సంగతులు హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వచనం అనేది చాలా ముఖ్యం. దీని యొక్క భావం మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యెహోవా నీ పరిపాలనా దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నావు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుచున్నావు. నీ పరిపాలనా దండము సియోన్లో నుండి సాగజేయుచున్నావు అంటే యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారిని ఇజ్రాయెల్లో నుండి రప్పించాడు, యేసుక్రీస్తు వారిని సియోన్లో నుండి రప్పించాడు. యెరూషలేములో రాజుగా మనం ఆయన చూసాం. ఆయన అందరి కోసం చనిపోవడం, మరలా తిరిగి లేగడం, శత్రువుల మధ్య ఆయన పరిపాలన చేస్తాడు అంటే యేసుక్రీస్తు వారి పరిపాలన ఎప్పటి వరకు ఉంటుంది? నిరంతరము ఉంటుంది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన దగ్గర నుండి, పరలోక రాజ్యం మొదలైన దగ్గర నుండి, మరలా యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు, ఈ మధ్యలో చెడ్డవాళ్ళు ఉంటారు కదా భూమి మీద, వాళ్ళందరికీ తీర్పు తీర్చబడేంత వరకు నిత్యము దేవుడు యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తూనే ఉంటారు. దావీదు గారు అందుకేనండి 2 సమూయేలు 7వ అధ్యాయంలో కానీ దినవృత్తాంతాల 17వ అధ్యాయంలో కానీ ఎంత గొప్ప ఘనత తనకిచ్చినందుకు, తన ద్వారా మెస్సయ్యను రప్పిస్తున్నందుకు దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అవన్నీ కూడా మనం ఆ సమూయేలు గ్రంథం చదివినప్పుడు వివరించుకున్నాం కాబట్టి మరలా ఇక్కడ చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు ఇవన్నీ కూడా అనేది గుర్తుపెట్టుకోండి. వాటన్నిటిని కూడా ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలు గుర్తు చేసుకుంటున్నారు. దావీదు గారు ఈ కీర్తన రాసి చనిపోయిన చాలా కాలానికి కూడా ఇజ్రాయేలీలు మరలా గుర్తు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు మెస్సయ్య రాక కోసం, శాశ్వత కాలం పరిపాలించే మెస్సయ్య కోసం ఇజ్రాయేలీలు ఎప్పటికప్పుడు ఇజ్రాయేలీలు వేచి చూస్తున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు అనేది ఈ వచనాల యొక్క భావం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఈ 3వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడి దగ్గరికి ఎవరైనా కానీ ఇష్టపూర్వకంగా వస్తారు. పాతకాలంలో ఎలా ఉండేవి? ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దాడి చేయడం, ఒక రాజు ఇంకో రాజును దాడి చేయడం, అలాగా బలవంతంగా ఆక్రమించుకునేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు స్థాపించిన పరలోక రాజ్యం అనేది బలవంతంగా ఎవరిని కూడా ఆక్రమించదో, ఆ రాజ్యంలోకి ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా యాక్సెప్ట్ చేసి పాప క్షమాపణ పొందుకొని మా రాజుగా అంగీకరిస్తున్నామో, తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వారే మార్గం అన్నట్టుగా వాళ్ళు గ్రహించి ఇష్టపూర్వకంగా పరలోక రాజ్యంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యానికి చెందుతారు. యుద్ధ సన్నాహం, యుద్ధం అంటే దేనికి మధ్య? ఈ లోకంలో ఉండే ప్రజలకి కాదు, మంచి చెడులకి మధ్య జరిగే యుద్ధంలో మేము మంచి వైపు నిలబడతాం, యేసుక్రీస్తు వారు స్థాపించిన పరలోక రాజ్యంలో మేము ఉంటాం అన్నట్టుగా ఎవరైతే ఇష్టపూర్వకంగా స్వతంత్రంగా వాళ్ళంతటికే వాళ్ళు వస్తారో, బాప్తిజం అనేది ఎవరో బలవంతంగా ఇచ్చేది కాదు, మనంతటా మనం తీసుకునేది, ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళు మాత్రమే దేవుడి యొక్క రాజ్యంలో ఉంటారు. ఆ ఇష్టపూర్వకంగా వచ్చే వాళ్ళలో యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధాత్మను ధరించుకొని అరుణోదయ గర్భంలో నుండి, అంటే అంత గొప్పగా దేవుని రాజ్యంలోకి వస్తారు. దేవుని రాజ్యంలో వారందరూ కూడా సేవ చేస్తారు అందని అర్థం. ఈ మొదటి 3 వచనాలు అనేవి చాలా ముఖ్యమండి. కొత్త నిబంధనలో పరలోక రాజ్యం, సంఘం, యేసుక్రీస్తు వారి పరిచర్య, వీటన్నిటిని కూడా దావీదు గారు ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రవచనాలుగా పలికారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 వచనాల్లో ఎవరికన్నా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు నా ప్రభు అనగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారంట? మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతర యాజకుడిగా ఉంటాడు. ఈ మెల్కీసెదకు గురించి మనం ఆదికాండం 14వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు వారే మెల్కీసెదకు అని చెప్పి. యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడిగా ఉంటాడు. లేవి గోత్రం నుండి వచ్చిన యాజకులందరూ కూడా ఎప్పుడొకప్పుడు చనిపోతారు, మరలా వాళ్ళ పిల్లల యాజకులు అవుతారు,
మరలా వాళ్ళు చనిపోతారు, వాళ్ళ పిల్లల యాజకులు అవుతారు. అలా యాజకత్వం, లేవి గోత్రం నుండి వచ్చిన యాజకత్వం అనేది ఎప్పటికప్పుడు చనిపోవడం, కొత్త వాళ్ళు యాజకులు కావడం అలా జరుగుతూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వస్తారో ఆయన నిరంతర యాజకుడిగా ఉంటాడు. మరలా యేసుక్రీస్తు వారికి మరణం అంటూ ఉండదు. యేసుక్రీస్తు తర్వాత మరలా ఇంకొక యాజకుడు వస్తాడు అనేదే ఉండదు. యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడిగా ఉంటాడు. ఏ క్రమం? లేవి గోత్ర క్రమం కాదు, మెల్కీసెదకు యొక్క క్రమం. అంటే నిరంతరము ఉండేవాడు అని దాని అర్థం. ఈ మెల్కీసెదకు గురించి, నిరంతర యాజకుడి గురించి మన హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా మరలా చదువుకుంటాం. మనంత ముందు దినవృత్తాంతాల గ్రంథాలు చదువుకునేటప్పుడు కూడా రాజు గురించి, యాజకుల గురించి, ఆ ఇద్దరు గురించే ఆ దినవృత్తాంతాల గ్రంథం మొత్తం కూడా రాయబడింది. తర్వాత రాబోయే నిరంతర రాజు అయిన యేసుక్రీస్తు, తర్వాత రాబోయే నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు, రెండు కూడా యేసుక్రీస్తులోనే పరిపూర్ణమవుతున్నాయి. నిరంతర రాజు యేసుక్రీస్తే, నిరంతర యాజకుడు కూడా యేసుక్రీస్తే. రాజు ఏం చేస్తాడు? ప్రజల్ని పరిపాలిస్తాడు, న్యాయం తీరుస్తాడు. మంచి వాళ్ళకి పరలోకం, చెడ్డ వాళ్ళకి నరకం అన్నట్టుగా న్యాయం తీర్చేవాడు రాజు. యాజకుడు ఏం చేస్తాడు? ప్రజల పాపాలకి దేవుడి దగ్గర మొరపెడతాడు, ప్రజల పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వాళ్ళ పాపాలు పోగొడతాడు, దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. నిరంతర యాజకుడు యేసుక్రీస్తులో నెరవేరుతున్నాడు, నిరంతర రాజు యేసుక్రీస్తులోనే నెరవేరుతున్నాడు. ఇవన్నీ కూడా మెస్సేలో పరిపూర్ణమవుతాయి అని తండ్రైన దేవుడు ముందుగానే దావీదుతో చెప్పి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు, ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. యేసుక్రీస్తులో అవన్నీ కూడా పరిపూర్ణమైన తండ్రి అయిన దేవుడు నా ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఈ మాటలన్నీ కూడా నెరవేర్చాడు అనేది ఈ పదాల యొక్క భావం. ప్రభు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. ఇక్కడ ప్రభు అనగానే యేసుక్రీస్తు వారు. నీ కుడిపార్శ్వం అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వంలో యేసుక్రీస్తు వారు ఉండి కోపదినమున అంటే ఎప్పుడు కూడా రాజులకి, భూమి మీద ఉండే మనుషులకి మాత్రమే కాదు, రాజులకు కూడా, అధికారులకు కూడా, మంత్రులకు కూడా, అందరికి కూడా తీర్పు తీరుస్తాడు. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని శిక్షిస్తాడు, అందరినీ కూడా తీర్పు తీరుస్తాడు. అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును. అన్ని జనులకు కూడా, కేవలం ఇజ్రాయేల్కి మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు వారు దేశము తో నిండియుండును, విశాల దేశం మీది ప్రధాన్ని ఆయన నలగొట్టును. వాళ్ళు దేశ ప్రధానులైనా కానీ ఎవరైనా అవనివ్వండి, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా తీర్పు తీరుస్తారు. ఆయన దగ్గర అందరూ కూడా మోకాళ్ళుని నమస్కారం చేయాల్సిందే, ప్రతి ఒక్కరు తమ నోటితో యేసుక్రీస్తును ఒప్పుకోవాల్సిందే. రెండో రాకడ సమయంలో ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి మనం కొత్త నిబంధనలు కూడా చదువుకుంటాం కదా, అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా జరుగుతాయి, ప్రభు ద్వారా జరుగుతాయి. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఈ 7వ వచనాన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. మార్గములో అంటే ఈ తీర్పు తీర్చే మార్గంలో ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును అంటే, తల ఎత్తుకోవడం అంటే ఆయనే రాజులాగా స్థిరపడడం. అందరిలో కల్లా యేసుక్రీస్తుని దేవుడు హెచ్చించాడు కదా, యేసుక్రీస్తు వారు గొప్పవాడు అన్నట్టుగా ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సిందే. అది తల ఎత్తుకోవడం అంటే దాని మీనింగు. నీళ్లు పానము చేసి అనగానే దీన్ని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, చాలా సులువుగా, సునాయాసంగా ఆయన అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు అనేది. రెండోది ఏంటంటే మధ్యలో కొంత సమయం గ్యాప్ తీసుకుంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, మనుషులందరూ పాపాల కోసం ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. మరలా రెండోసారి రాలేదు కదా, తీర్పు అనేది ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది కదా, పరిపూర్ణంగా తీర్పు అనేది ముగిసిపోలేదు కదా. అది ఎప్పుడు ముగిసిపోయింది? యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో అది కంప్లీట్గా ముగిసిపోయింది. ఆ సమయం వరకు కూడా మధ్యలో కొంతసేపు గ్యాప్, దేవుడు కాసేపు ఆగుతాడు అనేది దీని యొక్క భావం. ఈ 7వ వచనాన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుడు సునాయాసంగా అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు అనేది. రెండోది, యేసుక్రీస్తు వారి రెండవ రాకడికి కొంత సమయం ఉంది. ఎందుకుంది? ఈ మధ్యలో మారాల్సిన వాళ్ళు మారాలి, ఇంకా మార్చుకుని పాప క్షమాపణ పొందుకోవాల్సిన వాళ్ళు పొందుకోవాలి. అలాగా వాళ్ళ లెక్క, నీతిమంతుల లెక్క పూర్తవడం కోసం దేవుడు ఆగుతున్నాడు అని దాని అర్థం. యేసుక్రీస్తు వారి రాకడ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన మరలా రెండో రాకడ, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, అప్పుడు దాకా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒకే ఒక్క అధ్యాయంలో, ఇవన్నీ కూడా మహా అయితే 7 వచనాలు. ఈ 7 వచనాల్లోనే దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఎన్నో విషయాలు మనకి వివరించారు. ఈ విషయాలన్నీ కూడా అంతకుముందు కీర్తనల్లోనూ, సమూయేలు, దినవృత్తాంతాల్లో మనం చదువుకున్నవే. కాకపోతే అన్నీ ఒకటే అధ్యాయంలో, ఈ 110వ అధ్యాయంలో ఉన్నాయి కాబట్టి ఈ 110వ అధ్యాయం అనేది చాలా ముఖ్యమైనది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 110వ అధ్యాయంలో ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికన్నా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరలా ఈ మాట చదువుకొని తర్వాత అధ్యాయానికి వెళ్దాం. ప్రభు, తండ్రైన దేవుడు నా ప్రభుతో అనగా యేసుక్రీస్తుతో ఈ మాటలు చెప్పాడు. ఏమని? ఆయన నిరంతర రాజుగా ఉంటాడు, నిరంతర యాజకుడిగా ఉంటాడు, అన్యులకి, రాజులకి, అధికారులకి అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు అనేది కంప్లీట్గా ఇప్పుడు కూడా జరుగుతుంది. తీర్పు అనేది ఇది కంప్లీట్గా ముగిసిపోవడానికి, కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చి అందరూ పరలోకానికి, నరకానికి వెళ్ళడానికి మధ్యలో కొంత సమయం ఉంది. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయం వరకు అందరూ వేచి చూడాలి. ఈ మధ్యలో మారాల్సిన వాళ్ళందరూ, మార్పు చెందాల్సిన వాళ్ళందరూ, మారు మనసు పొందాల్సిన వాళ్ళందరూ కూడా మారాలి అనేది ఈ
110వ అధ్యాయం యొక్క భావం. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి. ఇది కూడా దావీదు గారి కీర్తనే అండి. యెహోవాని, దేవుణ్ణి అందరూ కూడా స్తుతించండి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఈ 5వ భాగం పంచమ స్కందం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేదే ముఖ్యమైన భావం అని మనం చదువుకున్నాం కదా. ఈ 110వ అధ్యాయం అన్నా కానీ యేసుక్రీస్తుని మన కోసం అలా పంపిస్తున్నాడు కాబట్టి దానికోసం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ కూడా మరలా యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలోను సమాజంలోను అంటే అందరి ముందు కూడా, అందరు కలిసి కూర్చున్నప్పుడు కూడా నేను ఒంటరిగా దేవుణ్ణి స్తుతిస్తాను, అందరిలో కూడా దేవుణ్ణి స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ఆయనకి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుడు అంటే ఇష్టం గల వాళ్ళు, దేవుడు చేసిన క్రియలంటే ఇష్టం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిసారి కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ మర్చిపోరు, పదపద్దాకా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు దేవుడి యొక్క లక్షణాలని. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క కార్యాలు ఎప్పుడు చివరి వరకు నిలకడగా ఉంటవి. ఎప్పుడు కూడా అవి ప్రభావం కలిగే ఉంటాయి. ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా కానీ మరలా కొత్త విషయాలు మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఇంకా దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటానే ఉంటాం. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో వాటన్నిటికి కూడా జ్ఞాపకార్థ సూచనలు నియమించాడంట. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నారు, ఇజ్రాయెల్ చేసిన ప్రతి పని కూడా ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి కదా. మరి ఆ కాలంలో కూడా బలిపీఠాలని అయ్యని చాలా గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులన్నీ కూడా దేనికంటే ఎప్పటికప్పుడు దేవుడి యొక్క లక్షణాలు మనం గుర్తు తెచ్చుకోవడానికి. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించారు, దాన్ని వదిలేస్తున్నామా? లేదు. దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవడానికి బాప్తీసం, మళ్ళా బల్లరాధన, అలా దేవుడు చేసిన ప్రతి ఆశ్చర్యకారానికి కూడా దేవుడు ఒక జ్ఞాపకార్థ సూచన నియమిస్తాడు. జ్ఞాపకార్థ సూచన అంటే బైబిల్ అనుకోవచ్చు మనం. బైబిల్లో ప్రతిదీ కూడా దేవుడు రాయిస్తున్నాడు. ఎందుకు రాయిస్తున్నాడు? ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి. జ్ఞాపకం చేసుకుని ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, మనల్ని మనం మార్చుకోవాలి కాబట్టి. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. మనం ఒకవేళ ఎన్నిసార్లు పాపం చేసినా కానీ మరలా మనల్ని క్షమించడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. అంతకుముందు కీర్తనలో కూడా చదువుకున్నాం కదా, ఇజ్రాయేల్ కానీ మనుషులు కానీ ఎన్నిసార్లు పాపంలో పడిపోయినా దేవుడు మాత్రం రక్షించడానికి, మరలా మనల్ని మార్చుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు. దీర్ఘశాంతం కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఇజ్రాయెల్ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం గుర్తుంది కదా. వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు, ఏ రోజు ఆహారం ఆ రోజు, ఏ రోజు నీళ్ళు ఆ రోజు, ప్రతిరోజు కూడా దేవుడే కదా దయచేసింది. ఆ 40 సంవత్సరాల ప్రయాణం అనే కాదు, ఇప్పుడు కూడా ఎవరైనా కానీ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ యొక్క అవసరాలు దేవుడు తీరుస్తాడు. మనం రాజ్యాన్ని నీతిని వెతికేవారిగా ఉంటే మనకి భూమి మీద ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన నిత్యము తన నిబంధనని జ్ఞాపకం చేసుకొనును. తాను ఏదైతే వాగ్దానాలు చేశాడో, మీరు ఇలా ఉంటే నేను ఇలా ఉంటాను, మీరు ఇలా మంచి చేస్తే నేను కాపాడతాను, మీరు ఇలా తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాను, మీకు మరలా తెలియజేస్తాను, ఇలా పరీక్షిస్తాను. ఆ నిబంధనలో, ధర్మశాస్త్రంలో, ఈ బైబిల్లో దేవుడు ఏవైతే రాశాడో అవన్నీ కూడా దేవుడికి గుర్తే ఉంటే మనమే మర్చిపోతాం. దేవుడు ఎప్పుడు కూడా వాటిని నెరవేరుస్తూనే ఉంటాడు. ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడతాడు. ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఇజ్రాయేలీలకి ఆ కనాను స్వాస్థ్యాన్ని, ఆ కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని అప్పగించాడు కదా. ఇజ్రాయేలీలు పూర్తిగా అందులో స్థిరపడేలాగా చేశాడు కదా. తన క్రియల మహత్యము అంటే ఎంత గొప్పగా అక్కడ కానానీలు ఓడిపోవడం, యుద్ధాలు, ఎరుకో గోడలు, ఇవన్నీ కూడా అంత గొప్ప కార్యాలతో, దేవుని మహింపరిచే కార్యాలతో ఆయన ఎలాంటి వాడు అనేది ఆయన వాళ్ళకి వెల్లడి చేసుకున్నాడు. తన లక్షణాలు వాళ్ళకి తెలియజేసుకున్నాడు. అలాగే ఇజ్రాయేలీలు తప్పులు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు. అంటే దాని ద్వారా కూడా దేవుడి యొక్క లక్షణాలు ఆయన వెల్లడి చేసుకుంటున్నాడు. మనం ఏ సమయంలో ఎలా ఉంటున్నాం, దేవుడు ఎటువంటి పరిస్థితులు మనకు అనుగ్రహిస్తున్నాడు అనే దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అనేది ఈ వచనాల యొక్క భావం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ఏదో ఊరికే ఇవ్వలేదండి. ఆ పదాజ్ఞలు మనం ప్రతిరోజు చదువుకుంటూనే ఉంటాం కదా. తల్లిదండ్రులు గౌరవించండి, అబద్ధం ఆడకండి, వ్యభిచారం చేయకండి, నరహత్య చేయకండి, ఎదుటి వాళ్ళని మోసం చేయకండి, అబద్ధ సాక్ష్యం చెప్పకండి, ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి. ఆయన ఏదో ఈ లోకం కోసం కాదు, సత్యము, యథార్థత, ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాడు. ఆ శాసనాలన్నింటినీ కూడా మనం నమ్మొచ్చు. బైబిల్లో దేవుడు ఏదైనా చెప్పాడంటే దాన్ని మనం నమ్మొచ్చు, దాన్ని పాటించవచ్చు. మరలా ఇజ్రాయేలీలకంటూ కొన్ని, ఆ ఇజ్రాయెల్ దేశంలోనే పాటించాల్సినవి కొన్ని చెప్తాడు దేవుడు, పాత నిబంధనకు సంబంధించినవి. మరలా అవి తీసుకొచ్చి కొత్త నిబంధనలో రుద్దాలి అని కాదు. దేవుడు ఏవైతే పునాదులుగా చెప్పాడో, యేసుక్రీస్తు కొత్త నిబంధనలో
చెప్పిన ప్రతి ఆజ్ఞ, ఈ కాలంలో యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం నమ్మొచ్చు, పాటించవచ్చు. పాత నిబంధనలో దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా యేసుక్రీస్తు వారు మరలా వివరించారు, దాని యొక్క పరమార్థం చెప్పారు, దాని యొక్క భావం చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాటని కూడా మనం నమ్మొచ్చు, పాటించవచ్చు. అవి సత్యముతో యథార్థముతో కూడుకున్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. ప్రజలకు విమోచనము అంటే ఈ లోకం నుండి మాత్రమే కదండి, పాపం నుండి నరకం నుండి మనల్ని దేవుడు విమోచిస్తాడు. ఈ నిబంధన అనేది ఏదో పాతకాలనుకో యేసుక్రీస్తు వారి కాలానికో మాత్రమే చెందింది కాదు. నిత్యము యేసుక్రీస్తు వారి రెండో రాకడ వరకు, ఈ భూమి ఆకాశాలు నిలిచి ఉన్నంత వరకు ఈ ఆజ్ఞ అనేది పోదు. ఎవరైతే దేవుడి యొక్క పరిశుద్ధ నామాన్ని గుర్తించి ఆయన చెప్పినట్టుగా బ్రతకాలని ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా విమోచిస్తాడు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఈ పదవచనం చాలా ఇంపార్టెంట్ అండి. జ్ఞానము అంటే ఏంటంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. జ్ఞానం కూడా కాదు, అది జ్ఞానానికి మూలం. అంటే దేవుడి అందరి భయభక్తులు ఎవరికైనా లేవంటే వాళ్ళకి జ్ఞానం లేదు అని అర్థం. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. అది బేస్ పాయింట్, పునాది అంశం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా అనుసరించాలి. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాం. దేవునికి నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఎవరెవరు రక్షింపబడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి కీర్తిస్తూనే ఉంటారు. అలాగే ఎవరెవరు శిక్షింపబడతారో దాన్ని బట్టి కూడా దేవుని నామానికి ఘనతే. ప్రతిదీ కూడా దేవుడి యొక్క పరిశుద్ధ నామం మహిమ కొరకే, దేవుడి యొక్క మహిమ కోసమే జరుగుతుంది. ఆ వాక్యం, దేవుడి యొక్క శాసనాలు, ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి అందరూ కూడా దేవుని స్తుతించండి అనేది ఈ కీర్తనలు 111 అధ్యాయం యొక్క భావం. కీర్తనల గ్రంథం 112 అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 113 అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరైతే దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. జ్ఞానం కలిగి దేవుడు చెప్పినట్టుగా ప్రయత్నిస్తూ ఉంటారో ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. అంటే దేవునిలో ఆనందించేవాడు, మంచిగా ఉండడంలో ఆనందించేవాడు. కొంతమంది తప్పు చేసి గర్వపడతా ఉంటారు, తప్పు చేసి ఆనందపడతా ఉంటారు. అలా కాదు. నేను ఒకవేళ శ్రమల్లోకి వెళ్ళినా కానీ నేను మంచిగా నడుచుకున్నాను, నేను పాపంలో పడిపోలేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను అన్నట్టుగా దేవుడి ఆజ్ఞల్ని అనుసరించడంలో ఆనందాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా ధన్యులు. వాళ్ళందరూ కూడా పరలోకాన్ని పొందుకుంటారు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా, వాళ్ళ తర్వాత తరం వాళ్ళు కూడా దీవింపబడతారు. ఈ కీర్తనలు 112 అధ్యాయం అనేది ఏదో సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదువుకుంటున్నట్టుగా ఉంటుందండి. జ్ఞానం అంటే ఏంటి, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎలా ఉంటే మనం ఆశీర్వదింపబడతాం అన్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు అందని అర్థం. అంత మాత్రం చేత వాళ్ళకి ఒక్క శ్రమ కూడా రాదు అని కాదు, ఆ శ్రమల్లో కూడా దేవుడు వాళ్ళని దీవిస్తాడు. వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళని కూడా దీవిస్తాడు అనేది ఈ వచనాల యొక్క భావం. కలిమియు సంపదయు వాని ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ఇవన్నీ కూడా ఎవరి గురించి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని అనుసరించే వారికి. చాలామంది ఈరోజు చర్చికి వెళ్తూ మేము చర్చికి వెళ్తున్నాం కాబట్టి, కానుకలు ఇస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేస్తాడు అనుకుంటూ ఉంటారు. దేవుడు అలా ఆశీర్వదించడండి. మనం దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. పాపానికి దూరంగా, లోకాశలకు దూరంగా మనం మంచిగా బ్రతుకుతూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉంటామో అప్పుడు మాత్రమే, రాజ్యాన్ని నీతిని వెతికిన వారికి మాత్రమే ఇవన్నీ కూడా వర్తిస్తే. వాళ్ళ కలిమి, వాళ్ళ సంపద అంటే దేవుడు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా, భూమి మీద వాళ్ళు దేవుడిని ఏమడుగుతారో అవన్నీ కూడా దేవుడు వాళ్ళకి దయచేస్తాడు. వాని నీతి, వాడు ఎప్పుడు కూడా నీతిగానే నడుచుకుంటూ ఉంటాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. వాళ్ళు మంచిగా ఉంటారు, వేరే వాళ్ళని క్షమించేవారిగా ఉంటారు, ఇతరుల మీద ప్రేమ చూపించేవారిగా ఉంటారు, నీతిమంతులుగా బ్రతుకుతారు. నీతిమంతుల లక్షణాలు అని చెప్పి కొత్త నిబంధనలో మనం అనేక వీడియోలు మాట్లాడుకున్నాం. ఎవరైతే అలా నీతిగా నడుస్తూ ఉంటారో చీకటిలో కూడా, వాళ్ళ శ్రమల్లో కూడా దేవుడు వెలుగు పుట్టిస్తాడు, వాళ్ళందరినీ కూడా రక్షిస్తాడు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అప్పిచ్చువారు అంటే ఏదో వడ్డీ కోసం వ్యాపారాలు చేసేవాళ్ళు కాదండి, ఇతరుల అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే వాళ్ళు అందని అర్థం. దయా హృదయం కలిగిన వాళ్ళు, ఎవరైతే ఇతరుని
ఆదుకునేలా ఉంటారో వాళ్ళని దేవుడు ఆదుకుంటాడు, వాళ్ళు భాగ్యవంతులు అవుతారు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అంటే దేవుడు వాళ్ళని నీతిమంతులుగా ఎంచుతాడు. మన హృదయం తెలుసు కదా దేవుడికి, మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, మనం రిటర్న్లో ఎక్కువ వడ్డీ రావాలి అన్నట్టుగా మన స్వార్థంగా ఆలోచించి చేస్తున్నామా, ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అన్నట్టుగా వాళ్ళకి సహాయం చేయాలి అన్నట్టుగా చేస్తున్నామా? మన హృదయం దేవుడికి తెలుసు కాబట్టి ఆ హృదయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మంచి హృదయం కలిగి ఎదుటి వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు, వాళ్ళు పరలోకాన్ని కూడా పొందుకుంటారు అనేది ఈ వచనాల యొక్క భావం. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాళ్ళ విశ్వాసంలో అటు ఇటు కదలకుండా 7 సార్లు పడినా కానీ నీతిమంతులు లేస్తాడు అని ఉంటుంది కదా, అంటే వాళ్ళ విశ్వాసం నుండి వాళ్ళని ఎవరో కూడా పక్కకి నెట్టలేరు. అంత మంచిగా వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతారు, ఇతరులకు మాదిరిగా వాళ్ళు ఉంటారు. ఆ నీతిమంతుల జ్ఞాపకము ఎప్పటికే ఉంటుంది, నిత్యము వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటానే ఉంటారు అని దాని అర్థం. ఈ భూమి మర్చిపోవచ్చు అలాంటి మంచి వాళ్ళనే, కానీ యేసుక్రీస్తు రెండో రాకడ సమయంలో దేవుడు అందరినీ కూడా నుంచోబెడతాడు కదా, వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అన్నట్టుగా దేవుడు మంచి వాళ్ళందరినీ కూడా నుంచోబెడతాడు. అప్పుడు వాళ్ళు నిత్యము జీవిస్తారు, వాళ్ళు మంచి వాళ్ళు నిత్యము జీవిస్తారని మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. అలాగైనా కానీ దేవుడు మంచి వాళ్ళని అందరి ఎదుట గొప్ప చేసి చూపిస్తాడు. వీళ్ళకి నిత్య నరకం వాళ్ళకి నిత్య జీవం అన్నట్టుగా దేవుడు వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తాడు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. ఎప్పుడు కూడా హృదయంలో దేవుడి ఆలోచనలే ఉంటాయి కాబట్టి దేవుడు ఎందుకు ఏ పని చేస్తాడు, ఎప్పుడు శ్రమలకు అనుమతిస్తాడు, ఎప్పుడు సుఖాలు ఇస్తాడు, ఎప్పుడు కష్టాలు ఇస్తాడు, ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి దేవుడి ఆలోచనలతో నిండుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా కష్టం వచ్చినా కానీ భయపడ్డో, దుర్వార్తకి జడియడు. దేవుడు తీసుకొచ్చాడు, దేవుడే ఖచ్చితంగా రక్షిస్తాడు. నాకేదో అవసరమో దేవుడు తెలుసు కాబట్టి, నా కుటుంబానికి ఏదో అవసరమో దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా పట్ల ఇది నెరవేరుస్తాడు, నన్ను రక్షిస్తాడు అన్నట్టుగా ధైర్యం కలిగి ఉంటాడు. భయపడ్డ దేనికి కూడా జడియకుండా ఉంటాడు నీతిమంతుడు. వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. నా శత్రువులను చంపేస్తారేమో, నేను నాశనం అయిపోతానేమో అనే భయం ఉండదు. దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు అనే నమ్మకం ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష విధిస్తాడు, నన్నే రక్షిస్తాడు అన్నట్టుగా స్థిరమైన మనసు కలిగి ఉంటారు నీతిమంతులు. వాడు దాతృత్వము కలిగి బేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దాతృత్వ హృదయం కలిగి అంటే ఇతరులను ఆదుకునే వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ ఆదుకునేంత డబ్బు వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ కష్టాల్లో వాళ్ళు బాగుపడాలి అన్నట్టుగా వాళ్ళ కోసం ప్రార్థిస్తారు. అంతేగాని వాళ్ళు నాశనం అయిపోవాలి, నేనే అందరికన్నా గొప్పగా ఉండాలి అన్నట్టుగా స్వార్థంగా ఆలోచించరు. అలా ఎవరైతే మంచిగా ఉంటారో దేవుడు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా హెచ్చిస్తాడు. వారి కొమ్ము అంటే వాళ్ళ బలం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ స్వాస్థ్యం, వాళ్ళు దేన్ని బట్టి అయితే చేస్తారో దాన్ని దేవుడు నిరంతరము హెచ్చిస్తాడు. అంటే ఆ నీతిమంతుల్ని, ఆ నీతిమంతులు కలిగిన సమస్తాన్ని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు కూడా హెచ్చిస్తానే ఉంటాడు అని దాని అర్థం. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమై పోవును. చెడ్డవాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు కదా, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని చూసి అయ్యో మేము కూడా బతికితే బాగుండేదే, మంచిగా మేమేమో చెడ్డగా బతికామే అన్నట్టుగా పండ్లు కొనుక్కుంటారు. అంటే నరకం, శాశ్వతంగా వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు అందని అర్థం. ఇదంతా కూడా భూమి మీద మనకి జరగకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఖచ్చితంగా జరిగిద్ది. పండ్లు కొరుకుతారంటే ఆయన రెండవ రాకడ సమయంలో ఖచ్చితంగా జరిగిద్ది. మంచి వాళ్ళకి శాశ్వత సంతోషం, చెడ్డ వాళ్ళకి శాశ్వత నరకం ఆ సమయంలో ఖచ్చితంగా అందరికీ ఉంటుంది అనేది ఈ కీర్తనలు 112వ అధ్యాయం యొక్క భావం. కీర్తనలు 110వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఆయన నిరంతర రాజు, నిరంతర యాజకుడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. కీర్తనలు 111వ అధ్యాయంలోనేమో దేవుడి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క లక్షణాలు, దాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి అనేది మనం చదువుకున్నాం. 112వ అధ్యాయంలోనేమో నీతిమంతులు ఎలా బతకాలి, మనం దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతికేవారిగా ఉంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనం మంచిగా బ్రతికితేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనం పరలోకానికి వెళ్తాం, నీతిమంతులు ఎలా బ్రతకాలి అనేది 112వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.